నాన్ గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్జీఓ హోంలో జరిగిన తాడేపల్లిగూడెం యూనిట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా దుర్గాప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధ్యక్ష కార్యవర్గ పదవులకు ఒక్కొక్కటి మాత్రమే నామినేషన్ దాఖలవడంతో సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన దుర్గాప్రసాద్ రచ్చా మీడియాతో మాట్లాడారు. గత 4 దశాబ్దాలుగా ఉన్న ఎన్జీఓ అసోసియేషన్ భవనాన్ని మరమ్మతులు చేసి పార్కింగ్ అనుకూలంగా ఏర్పాటు చేసి దాదాపు 1500 మంది ఉన్న అసోసియేషన్ సభ్యుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. దీనికి తాను ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారని దుర్గాప్రసాద్ తెలిపారు. ఇక ఈ విషయంపై తాడేపల్లిగూడెం ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎన్జిఓ అసోసియేషన్ హోమ్లో ఉన్న ఎన్జిఓ హోమ్గా పేరున్న ఈ దాదాపుగా 3-4 దశాబ్దాలుగా ఇక్కడ ఈ ఎన్జిఓ హోమ్ ఉంది. అయితే నిన్నటి రోజున ఇక్కడ తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికలైతే నిర్వహించారో ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఈ ప్రసాద్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ మనతో ఉన్నారు. తాడేపల్లిగూడెం తాలూకాలో దాదాపు 15 నుంచి 1600 మంది ఎన్జిఓలు ఏకతాటిపైకి వచ్చి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అసలు ఆయన ఈ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి కారణాలు ఏంటి, ఆయన సిద్ధం చేసుకున్న ప్రణాళికలు ఏమిటి, ఎన్జిఓస్ తరఫున ఆయన ఎటువంటి సేవలు అందించనున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. అసలు మీరు ఎందుకు ఈ పోటీ చేయాలనిపించింది, అసలు కారణం ఏంటి? థ్యాంక్ యూ అండి. నా పేరు సిహెచ్విపి దుర్గాప్రసాద్. నేను సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నేను 2013లో ఈ సంఘంలోకి ఒక ఈసీ మెంబర్గా, అలా జాయింట్ సెక్రటరీగా, అంచెలంచెలుగా 3 దఫాలుగా సెక్రటరీగా చేశాను. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు శ్రీ చోడగిరి శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ జి చంద్రశేఖర్ గారు ప్రమోషన్ మీద ఏలూరు వెళ్ళటంలో ఇక్కడ ఈ ఖాళీ ఏర్పడింది. ఆయన తర్వాత ఇక్కడ సమర్థవంతంగా నేను అన్ని విధులకు, కార్యక్రమాలకు, మా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలకు నేను సమర్థవంతంగా ఉంటానని నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయనకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఎన్జిఓ అసోసియేషన్ హోమ్లో ఇంతకుముందు చాలా సందడిగా ఉండేది. కొంతకాలం క్రితం, ఒక దశాబ్ద కాలం క్రితం కొన్ని ఫంక్షన్స్ సైతం జరిగి చాలా మంది ఎన్జిఓస్ అవ్వచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇక్కడికి చేరుకుని కొన్ని మీటింగ్లు అవి ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఈ మధ్యన మూలన పడిపోయిన పరిస్థితి. దీన్ని ఏమన్నా రీఇన్వెషన్ చేసి మళ్ళీ ఆ తరహా స్థాయికి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? గతంలో ఇక్కడ చాలా సందడిగా ఉండేది, చాలా కార్యక్రమాలు జరిగేది. చాలా పెద్దవాళ్ళు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి అందరూ ఉద్యోగులకు అందుబాటులో ఉండి మంచిగా ఉండేవారు. ఇది రోడ్డు చిన్నదవ్వడంలో సుబ్రహ్మణ్యం, నేను ఏపీఎన్జీఓస్ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్కి నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యదర్శిని. నా మీద గురుతర బాధ్యతను పెట్టి నాకు అత్యంత విలువనిచ్చి నాకు ఈ సెక్రటరీ పదవినిచ్చి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని నా మీద ఎంతో నమ్మకం. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల బైఫర్కేషన్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాగా ఏర్పడింది. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఎన్జీఓ హడా కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు చోడగిరి శ్రీనివాస్ గారు చెప్పారు. మరి దానిలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీఓ ఎలక్షన్. ఓకే, నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు. ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయిన తర్వాత జరుగుతున్న ఏపీ ఎన్జీఓస్ ఎలక్షన్ సందర్భంగా నెరుసు రామారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈ రోజున నూతనంగా ఎలక్ట్ అయిన తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారికి మరియు వారి టీంకి శుభాభినందనలు. ఈ రోజున చూస్తే గనక ఎలక్షన్స్ అంటే గనక ఇవాళ సెక్రటరీగా గతంలో పనిచేసిన అనుభవం సిహెచ్బి ప్రసాద్కి ఉంది. అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం సుబ్రహ్మణ్యానికి ఉంది. వాళ్ళ టీం అందరినీ కూడా మరి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యోగులతోటి మరి రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలు. జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సోదరుడు కొడవటి సురేష్ గారికి, అలాగే మాజీ తణుకు అధ్యక్షులు నరసరాజు గారికి, అలాగే పంతం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా
మనం ఈ రకమైనటువంటి మనకున్న సమస్యల్ని ఒక డ్యాన్స్ ద్వారా తెలియజేస్తూ మనం సాధించగలుగుతున్నాం. దాయాది సంఘాలు ఒకటి బయలుదేరింది. మరి దాయాది సంఘాలు బయలుదేరినప్పుడు మరి మన వ్యక్తిత్వం కానీ మనం కోర్సెస్ ఫాలో అవ్వాలి. ఎలాగంటే సంఘనాయకత్వంలోకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్యాండిడేట్ విధానంలో చూస్తే నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ వల్ల పిఆర్ఓ రిటైర్డ్ అయిపోయారు. 30,000 వస్తుంది పెన్షన్. పైగా గ్రాట్యుటీ లేదు, మెడికల్ ఎయిడ్ లేదు. మరి ఇవన్నీ సాధించుకోవాల్సి ఉంది. ఇవాళ ఇష్యూ చాలా ఖరీదైపోయింది. కాబట్టి మరి సిపిఎస్ వాడు కూడా ఈ ఓఏసీ చైర్మన్ ఆయన కూడా, ఎందుకంటే నేను ఉన్నా కానీ నేను ఆయన అందులోనే పనిచేయాలి. అందుకని మరి మా సిపిఎస్ ఎంప్లాయీస్ అందరికీ అన్నగారు మీరు హెల్త్ కార్డు గ్రాట్యుటీ లైన్ పెట్టే సరిపోతే గ్రాట్యుటీ లేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ సాధించాలంటే మరి మన ఏపీజీ ఎన్జిఓ వల్ల అవుతుంది, కానీ మరో ఏ అసోసియేషన్ వల్ల అవ్వదు. ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్న జిల్లా కార్యదర్శి సోదరులు నేర్సు రామారావు గారు, అలాగే ట్రాన్స్ఫర్ అయి సూపరింటెండెంట్గా పదోన్నతి చెంది మళ్ళీ అక్కడ నువ్వు ఏపీ ఎన్జిఓ సంఘ సభ్యుడిగా నువ్వు ఎక్కడ కూడా ఉండాలి, నీ బాధ్యతలు ఎక్కడ కూడా మరి అందరికీ అందించాలని చెప్పి మా సూచనని అలాగే మా సలహాని స్వీకరించి మహానుభావుడు ఆయన ఏపీ ఎన్జిఓ సంఘం స్థాపించడమే కాదు, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆయన ఒక ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఇవాళకి కూడా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్థాపించిన మొదటి వ్యక్తి ఆమనగంటి శ్రీరాములు గారు. ఆయన ఒకసారి ఏజిఎఫ్ చైర్మన్గా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి, ఇందాక ఎవరో చెప్తున్నారు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడితే హూ ఆర్ యూ అంటే ఆమె ఏజిఎఫ్ చైర్మన్ హూ ఆర్ యూ అని చెప్పి ప్రశ్నించిన ఒక సంఘ నాయకుడు. అది సంఘం మనకిచ్చిన గొప్పతనం, గౌరవం. అలాగే మరి ఆయన పాటలోనే ఎంతో మంది నాయకులు, చాలా మంది, రమణయ్య గారు, తోట సుధాకర్ ప్రసాద్, జిపిఆర్ గారు, అశోక్ బాబు, ఇవాళ మరి బండి శ్రీనివాసు, శివారెడ్డి, ఇవాళ అలపతి విద్యాసాగర్, ఇదంతా ఈ నేపథ్యం, ఈ లెగసీ అంతా కూడా సంఘం ఇచ్చింది. కాబట్టి ఆ సంఘంలో పనిచేస్తున్న మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఇందాక తమ్ముడు పండు ఒక మాట చెప్పాడు, సంఘ అసోసియేషన్ ఎలక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన తోటి కామ్రేడ్స్ అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో ఇక్కడ 2 పర్యాయాలు ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆ తర్వాత మన ఏప్రిల్ నెలలో ఇక్కడ నుంచి ప్రమోషన్లో సూపరింటెండెంట్గా ఏలూరు జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత అతి కొద్ది కాలంలోనే అక్కడ ఎలక్షన్స్ రావటం జరిగింది. ఆ ఎలక్షన్స్లో నువ్వు సెక్రటరీగా పోటీ చేయమని చెప్పేసి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులైన చోడగిరి శ్రీనివాస్ అన్న గారు, అలాగే ఆర్ఎస్ అరుణాథ్ అన్న గారు నన్ను ప్రపోజ్ చేశారు. కానీ నేను దాన్ని నెరవేర్చలేను, ఎందుకంటే నేను తాడేపల్లిగూడెం నుంచి వస్తాను, డైలీ అక్కడి నుంచి షెడ్యూల్ చేస్తున్నాను, అంచేత ఈ పదవికి నేను న్యాయం చేయలేను, అంచేత వేరే వాళ్ళని పెట్టుకోండి అన్నగారు అని అంటే, కాదు నువ్వు ఉండాలి, నువ్వు చేస్తావు, మాకు ఆ నమ్మకం ఉంది అని అన్నారు. కానీ నేను అక్కడ టైం స్పెండ్ చేయలేను, కానీ ఎక్కడో చోట పనిచేస్తాను, నేను సర్వీస్లో ఉన్నా, రిటైర్ అయినా, ఎప్పుడైనా సరే. మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, భయం లేకుండా. ఎందుకు మాట్లాడినావు, నేను ఏ నాయకురాల్ని, ఏపీ ఎన్జిఓ నాయకురాల్ని, నాకెందుకంటే భయం మాట్లాడటానికి. మా గురువులు ఉన్నారు చోడగిరి శ్రీనివాసరావు గారు, ఆర్ఎస్ అరుణాథ్ గారు, జంటకంలో ఉండేవారు. ఎప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని అన్నింటిలో కూడా బెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అనేలాగా నడిపారు. ఇప్పుడు కవిత్రయం అయ్యారు, మా నెక్స్ట్ రామారావు సార్ కూడా వచ్చారు, కవిత్రయం అంతా కూడా బాగా నడిపిస్తున్నారు. అలాంటి టైంలో మన వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి విడిపోవాల్సిన సమయం ఆసనమైంది. ఇక్కడ చూస్తే చంద్రశేఖర్ సార్ సమర్థవంతమైన నాయకులు ఏలూరు వెళ్ళిపోయారు. ఈ వెస్ట్ గోదావరి ఎలాగా అధ్యక్షులు లేని లోటు ఉంటుందేమో అనుకున్నప్పుడు అప్పుడు వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఒక ఛత్రపతి శివాజీ లాగా మన యువి పాండురంగారావు గారు యువ నాయకులు ఎలా నడిపిస్తారో అనుకున్నాము. కానీ ఆయన కూడా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే నాయకత్వం నడుస్తుందో అంతే సమర్థవంతంగా మన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక
సంఘాలు చాలా ఉంటాయండి, కానీ అన్ని సంఘాలు కూడా సమర్థవంతంగా 3 విషయాలు నేను సంఘం గురించి చెప్పదలుచుకున్నా. ఈ సంఘం చాలా మహోన్నతమైన సంఘం, చాలా విశిష్టమైన చరిత్ర గల సంఘం. ఈ రాష్ట్రంలో ఏ సమస్యనైనా పరిష్కరించగల ఏకైక శక్తి ఉన్న సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం ఏపీఎన్జీజీఓ సంఘం మాత్రమే. ఏపీఎన్జీజీఓ సంఘం మాత్రమే ఏ సమస్యనైనా పరిష్కరించగల ఒక శక్తి ఉంది. కేవలం మనం ఈరోజు అనుభవిస్తున్న డిఏలు సాధించడం కోసం మరి 1974 ఆ 75 ఆ ప్రాంతాల్లో 2 కార్యకర్తలు, కామ్రేడ్ బద్రీనారాయణ, కామ్రేడ్ కుటుంబరావు, ఇద్దరు కూడా తిరుపతిలో జరిగిన పోలీస్ కాల్పుల్లో వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు ఒడ్డిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి మరి మనకి డిఏలు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇచ్చిన చరిత్ర గల ఏకైక సంఘం. అంటే ఉద్యోగుల ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన సంఘం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఏపీఎన్జీజీఓ సంఘం మాత్రమే అని చెప్పేసి చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మనం అనుభవిస్తున్న ఒక చిన్న స్థాయి క్యాజువల్ లీవ్ లెటర్ కానించి ఈరోజు అనుభవిస్తున్న పెన్షనరీ బెనిఫిట్స్ వరకు కూడా అన్ని రకాల ప్రయోజనాలని అది అట్లాగే పల్లెల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 కేవీ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని గాలి కుదిలేసిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం ద్వారా పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సమర్థవంతమైన అధికారులను నియమించుకోవడం ద్వారా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడులో మన కోసం మన శాసనసభ్యులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. కే పెంటపాడు గ్రామాల్లో ఉన్న పలువురు ప్రజలు తమ సమస్యలపై అర్జీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పలు సమస్యలను ఎమ్మెల్యే అక్కడికక్కడే పరిష్కరించగా పరిష్కారం కాని సమస్యలను తక్షణమే అధికారులు పరిష్కరించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పరిష్కారం చేసి మళ్ళీ మీ అందరికీ ఫోన్ చేసి బాధ్యతగా ఏం జరుగుతుందని కూడా చెప్పి బాధ్యతను తీసుకునే విధంగా ఈ ఈవెంట్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు మా స్టాఫ్ ఇక్కడే ఉంటారు. మీరు ఇంకా ఎవరైనా ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వచ్చు, అవన్నీ నేను పరిష్కారం చేస్తాను. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన కూటమి నాయకులకు, కే పెంటపాడు ప్రజలకి, మన పెంటపాడు మండలం, రూరల్ మండలం, తాళిగుంట పట్టణం చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా శిరస్సు నమస్కారం చేస్తూ ఈ సమస్యని, ప్రజా సమస్యని మన సమస్యగా తీసుకుందాం. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మీ అందరూ భాగస్వాములు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. తర్వాత పేరు ఆధార్ కార్డులో వేరే ఉందండి, సర్టిఫికెట్లో వేరే ఉందండి. 63 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరు వచ్చారమ్మా? ఇవన్నీ మనం పరిశీలి చేసి మళ్ళీ ఫోన్ నెంబర్ తీసి మనం చెప్పాలి. కొత్త భద్రం కొత్త పెన్షన్ అందరికి ఒకసారి. తర్వాత ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా ఈ సమస్య నుంచి అధికారులకు,
లీడర్స్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ గ్రామం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద 82,20,000 రూపాయలని గ్రామం ఒక్కదానికి ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్ నిమిత్తం 2,10,000 రూపాయలని, అన్నదాత సుఖీబాబు కింద 40,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పిఎం కిసాన్ కింద 16,32,000 ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ సబ్సిడీ 11,08,550 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాడి కొనుగోలు కింద 6,28,66,50 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి 7,81,17,106 రూపాయలని ఈ గ్రామం లబ్ధి పొందింది ఇప్పుడు వరకు గడిచిన 16 నెలల్లో. అదేవిధంగా అభివృద్ధి పనుల నిమిత్తం 2,15,00,000 రూపాయలు ఒక్క గ్రామాన్ని మనం ఖర్చు పెట్టాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,05,545 రూపాయలు ఇవ్వడం జరిగింది. సబ్స్టేషన్ నిర్మాణం కింద 3,52,00,000 రూపాయలని శాంక్షన్ చేయించి పూర్తి చేసి ఈ రోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మొత్తం చూసుకుంటే 13,51,42,951 రూపాయలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. ఇది మరి గత ప్రభుత్వంలో చేసింది ఏంటి, ఇది మన ప్రభుత్వం ఏం చేసిందని కూడా ప్రతి వాళ్ళు గమనించాలి, 10 మంది చెప్పాలి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో ప్రతి విలేజ్ ని 5 సంవత్సరాలు ఖర్చు పట్టించినప్పుడు ప్రజాప్రతినిధి విలువ లేకుండా చూసిన సందర్భంలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సర్పంచ్ ఏ పార్టీ అని చూడకుండా అందరికీ వారి ఖాతాల్లోనే డబ్బులు ఇచ్చి మరి జమ చేసిన కమిటీ ప్రభుత్వం జరుగుతుంది. అంతేకాకుండా అభివృద్ధిలో వాళ్ళందరినీ పాత్రదారులు చేసి మళ్ళీ ప్రజల మధ్యన తిరిగి అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన పెంటపాటి పట్టణం గ్రామం తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే ఒక గ్రామానికి ఇన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉందని తెలియజేయాలి. ఎంత చేసినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ డబ్బులన్నీ అప్పులు చేస్తున్నారు, ఎవరికి ఇవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. మరి ఎంత అభివృద్ధి కాదా, నీ కళ్ళు మూసుకుపోయి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రైవేట్ ఏదైతే మరి మెడికల్ కాలేజీల గురించి పెద్ద రాజాంతం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు లేదు, అప్పు చేసిన వడ్డీ కట్టలేని పరిస్థితి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి అదే ప్రైవేట్ యాజమాన్యంతో కాలేజీ నిర్మాణం చేసి విద్యార్థులకి చదువుకునే అవకాశం కల్పించి దాంట్లో వచ్చేటువంటి భాగస్వామ్యంగా వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళు తీసుకున్న డబ్బులు ప్రభుత్వానికి ఎంతో కొంత మరి జమ కట్టే విధంగా చేసి కార్యక్రమాన్ని అందరూ అభినందన చేసి పోయి ఈ రోజు మరి కోటి సంతకాలు దొంగ సంతకాలు పెట్టేటువంటి వైసీపీ నాయకులు నేను చెప్తా ఉన్నా. మీరు ఎలా పెడుతున్నారో కూడా టీవీలో రికార్డ్ చేసి చూపించారు. అన్ని దొంగ సంతకాలు పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడితే జనం ఇదివరకులా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మన 11 అయినా వచ్చింది, సార్ ఓటు కూడా రాదు మీకు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజలు అప్పుడే మర్చిపోయారు, మీరు చేసిన గాయాలు ఇంకా మారలేదు. ప్రతి విలేజ్ చెప్తా ఉంది, ఏ విలేజ్ కి రోడ్లు లేని పరిస్థితి నుంచి ఈరోజు అన్ని గ్రామాలకి రోడ్లు వేసిన కాబట్టి ప్రభుత్వం జరుపుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ 2,000 పెన్షన్ అనుభవం చంద్రబాబు గారు ఇస్తే మీరు 4 సంవత్సరాలకి 3,000 చేశారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి వ్యక్తి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం మొదటి నెలలోనే, అంతేకాకుండా 3 నెలలు వాగ్దానం చేసిన నుంచి 3,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ మరి ఓ పక్కన సంక్షేమం మనం చేస్తూ ఓ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలి, విశాఖకు మళ్ళీ రన్నింగ్ లోకి తీసుకురావాలి, అమరావతి నగరాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకుని ఇదివరకు 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకోలేదు. మరి దాన్ని ఈ రోజు మళ్ళీ మరి మనకి రాజధాని రాష్ట్రం నుంచి రాజధాని అనేది ఇవాళ మనం చేసుకోగలుగుతున్నాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మనందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఈ గ్రీవెన్స్ ఏదైతే మీరు ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా మళ్ళీ మీకు ఫోన్ చేసి దాని రిజల్ట్ కూడా చెప్పే బాధ్యతని మా ఆఫీస్ తీసుకుంది. ఖచ్చితంగా పని చేసే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ అన్ని ఒకేసారి మనం చేయగలిగాం. పిఎంఏ కూడా మనమే జిల్లాలో ఫస్ట్ ఇక్కడ పూర్తి చేద్దాం. మరి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే పథకం వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు, రాని వాళ్ళంతా రోడ్డుకి అల్లరి చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా చెప్పాలి, మీ డిస్కషన్ జరగాలి. ప్రతి విలేజ్ లో కూడా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి ఏం మంచి జరిగింది, ప్రజలకు ఏం మంచి జరిగింది, ఏం నష్టం జరిగింది అనేది కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది. ఈ ప్రభుత్వంలో అంతా నాయకులు గారు అందరూ కూడా మన కోసం పట్టించుకుంటూ ఉన్నారు. మన కష్టాల్లో నిలబడతానని ఆ రోజు చెప్పడం కోసం ఈ రోజు కూడా నిలబడే ఉన్నారు. మీరు నా ఇంటి చుట్టూ తిరగట్లేదు, మీ దగ్గరికి నేను వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చేయాలని చెప్పి మన కాన్స్టిట్యూన్సీలోనూ మొదలు పెట్టాం. గ్రీవెన్స్ అనేది ప్రతిరోజు మనం ఉన్నది, ఒక శుక్రవారమే కాదు.
కానీ ఒక విలేజ్ ఒక శుక్రవారం మనం వెళ్తే ఆ విలేజ్ ప్రజల్ని మనం కలిసినట్టు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సమస్యలు కూడా మనం తెలుసుకుని స్వయంగా మనం మాట్లాడడానికి అవకాశం కల్పించారు మీరందరూ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీలో 34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 3 భవనాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంజీరా బ్లాక్ పేరుతో నూతనంగా నిర్మించిన ఎగ్జామినేషన్ బిల్డింగ్, గౌతమి బ్లాక్ పేరుతో నిర్మించిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇంద్రావతి బ్లాక్ పేరుతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, కళాశాల విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీవై మేఘస్వరూప్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్న, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ విభాగం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి జ్యోతిర్మయి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ప్రణాళికలపై విజయవాడలోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో భవన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో కలిసి కీలక సమీక్షా సమావేశాన్ని భవన నిర్మాణ కార్మిక చైర్మన్ బలవల మల్లికార్జునరావు బాబ్జీ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సామాజిక భద్రత, వారి కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాల పరిధిని విస్తరించడంతో పాటు నూతన పథకాల రూపకల్పన, లబ్ధిదారుల నమోదు ప్రక్రియ, కార్మికులకు అందాల్సిన వివిధ ప్రయోజనాలపై మంత్రి, చైర్మన్ ఇద్దరు కలిసి ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ బోర్డు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్, చైర్మన్ బాబ్జీలతో పాటుగా వాసంశెట్టి సుభాష్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కమిషనర్ శేషగిరి బాబు, అడిషనల్ సెక్రటరీ గంధం చంద్రుడు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామం ఏబీ హైస్కూల్లో న్యూ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ సత్తుపల్లికి చెందిన పిల్లల వైద్యులు సురేష్, రామాల ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. అలాగే అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎంతో ఉదారంగా న్యూ స్టార్ ఈ హెల్త్ ఆసుపత్రి వారు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ కరెస్పాండెంట్ వీరన్న తెలిపారు. న్యూ స్టార్ ఆసుపత్రి వైద్యులు సురేష్ మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలు, న్యూట్రిషన్ ఫుడ్, సీజనల్ వ్యాధుల పట్ల పిల్లలు జాగ్రత్తగా పాటించాలని తెలిపారు. ఈ క్యాంపులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెన్నారావు, సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు బలి చేస్తున్నారు.
అవునరా పల్లెల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 కేవీ సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని గాలి కుదిలేసిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేయడం ద్వారా పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సమర్థవంతమైన అధికారులను నియమించుకోవడం ద్వారా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఒక్కసారి